60-0729 సమస్తమైన అవిశ్వాసమును జయించుటకు ఏమి కావలెను? మన విశ్వాసము. ఒక పాతకాలపు సామెత ఉన్నది. అది సామెత కంటే ఎక్కువ. ఏదేమైనప్పటికీ మొదటిగా ఎవర వచ్చినప్పటికీ నీవు నియమము ప్రకారము ఆటను ఆడాలి, లేనట్లయితే నీవు ఎప్పటికీ గెలవవవు. క్రీడాకారుడు తన వరసలో పరిగెత్తుచుండగా ఒకడు అడ్డదారిలో మైదానంలో పరిగెత్తి మరొక వ్యక్తి కంటే అరగంట ముందుగా గమ్యం చేరినప్పటికీ ఆ పందెము చివరన అతడు అనర్హుడవుతాడు. అతడు ఆట యొక్క నియములను బట్టి ఆడాలి, లేనట్లయితే అతడు అనర్హుడగును. అలాగే మనము ఇప్పుడు పరిగెత్తుతున్న జీవితమనే పందెములో మనము కూడా పరిగెత్తాలి. దానిని దేవుని యోగ్యతల ప్రకారము ఆడాలి, లేనట్లయితే మనము అక్కడికి చేరినప్పుడు ఓడిపోతాము. మనము రాష్ట్రపతి అయినా, మనము గవర్నరు అయినా, లేదా సేవకుడైనా, లేదా ఏ సంస్థమునకు చెందియున్నా, లేక ఏ మతశాఖ అయినా ఆట యొక్క నియములను పాటించాలి. మనము దానిని సరిగ్గా ఆడాలి. మనము ఆట యొక్క నియములను పాటించాలి. మనము తప్పక దేవుని వాక్యమును పాటించాలి. మనము ఇష్టపూర్వకముగా దానిని చేయాలి.